ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త పెన్షన్ స్కీమ్ని లాంచ్ చేసింది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. దీని పేరు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. అయితే దీన్ని ఎన్పిఎస్ని రిప్లేస్ చేయడానికి, న్యూ పెన్షన్ స్కీమ్ని రిప్లేస్ చేయడానికి లాంచ్ చేశారు. అండ్ దీనికి ఎవరు ఎలిజిబుల్ అండ్ దీనికి ఉన్న మెయిన్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి మెయిన్గా 4 బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ పెన్షన్ యూపీఎస్ కిందికి వస్తారో వాళ్ళు అట్లీస్ట్ 25 ఇయర్స్ కన్నా ఎక్కువగా వర్క్ చేసి ఉంటే వాళ్ళు లాస్ట్ ఇయర్లో ఎంతనైతే యావరేజ్గా శాలరీ ఎర్న్ చేస్తారో దానికి 50% పెన్షన్ కింద వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు యావరేజ్గా 1 lakh ఒకవేళ ఎర్న్ చేసి ఉన్నట్టయితే రిటైర్మెంట్ తర్వాత 50,000 రూపీస్ వాళ్ళకి ప్రతి మంత్ వస్తాయి. అండ్ ఇక్కడ ఒకవేళ 25 ఇయర్స్ కన్నా తక్కువగా సర్వీస్ చేస్తున్న వాళ్ళకు కూడా, అంటే 10 to 25 ఇయర్స్ సర్వీస్ చేస్తున్న వాళ్ళకి ప్రతి మంత్ 10,000 రూపీస్ ఈ స్కీమ్ కింద వస్తాయి. అండ్ ఇక్కడ పెన్షనర్ ఒకవేళ చనిపోయినా సరే వాళ్ళ ఫ్యామిలీకి కూడా, వాళ్ళ మెయిన్ ఇమీడియట్ ఫ్యామిలీ వాళ్ళు చనిపోయే వరకు కూడా డబ్బులు వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ పెన్షన్ కూడా ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ ఇయర్ ఒకవేళ 6% ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, ఆ 6% గవర్నమెంట్ కంపెన్సేట్ చేస్తూ ఉంటుంది అంటే మీ పెన్షన్లో. సో ఇక్కడ అసలు ఈ పెన్షన్ స్కీమ్ని తీసుకురావడానికి కారణం ఏంటి అండ్ ఇంత బెనిఫిట్స్ ఇవ్వడానికి కారణం ఏంటో కూడా తెలుసుకుందాం. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇంతకుముందు ఎలాగైతే 10% అనేది డిడక్ట్ అవుతుందో అలాగే 10% ఇప్పుడు కూడా డిడక్ట్ అవుతుంది ఈ కొత్త పెన్షన్ స్కీమ్ కింద, న్యూ పెన్షన్ స్కీమ్ నుంచి యూపీఎస్కి వచ్చిన వాళ్ళకు కూడా. కానీ ఎన్పిఎస్లో గవర్నమెంట్ 14% కంట్రిబ్యూట్ చేసేది, ఇప్పుడు 18.5% కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ఎన్పిఎస్ కింద ఒక ప్రాబ్లం ఏముండేదంటే ఒకవేళ వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే టైంకి వాళ్ళ మార్కెట్స్ కరెక్ట్గా వర్క్ చేయకపోతే వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు డబ్బులు ఉండేవి కాదు. కానీ యూపీఎస్ కింద అట్లాంటిది ఏమీ లేదు, మార్కెట్ పర్ఫామ్ చేసినా చేయకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ ఇక్కడ ఒకటి తీసుకోవాల్సింది ఏంటి అంటే యూపీఎస్కి ఎవరు ఎలిజిబుల్. యూపీఎస్ కింద ప్రస్తుతానికి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సెప్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే January 1st, 2004 తర్వాత జాయిన్ అయ్యారో వాళ్ళు ఇంకా కూడా ఇక్కడ కరెక్ట్గా ఫిక్స్ కావలేదు. అండ్ మహారాష్ట్ర ఫస్ట్ స్టేట్ ఈ స్కీమ్లో జాయిన్ కావడానికి. అండ్ ప్రస్తుతానికి యూపీఎస్ కింద 23 lakhs సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకవేళ అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా జాయిన్ అయితే ఇది చాలా ఎక్కువగా నెంబర్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పటి వరకు ప్రైవేట్ ఎంప్లాయీస్కి మాత్రం యూపీఎస్ లేదు. కానీ వాళ్ళ ఎంప్లాయర్ కావాలి అనుకుంటే వాలంటరీగా ఎన్పిఎస్కి స్విచ్ కావచ్చు. ఇక గవర్నమెంట్కి ఈ పెన్షన్ స్కీమ్కి ఫండ్ చేయడానికి ఎన్ని డబ్బులు అవుతాయో గుర్తుపెట్టుకుందాం. 14 నుంచి 18.5కి రావడానికి చాలా ఎక్కువగా డబ్బులు కావాల్సి వస్తుంది. కానీ ఇక్కడ పర్సన్కి మినిమం 10,000 ఇస్తానన్నారు కదా కంప్లీట్ అయిన తర్వాత 10 ఇయర్స్కి, అక్కడ మనకు కొంచెం తక్కువ డబ్బులు వస్తాయి. అండ్ యూపీఎస్ అనేది మ్యాక్సిమం 1 time ఎక్స్పెన్స్ మాత్రమే. గవర్నమెంట్కి 800 crores ఇక్కడ ఆరియర్స్ కింద కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 31st May, March 2025 లోపు ఎవరైతే యూపీఎస్కి ఫిక్స్ అవుతారో, అండ్ గవర్నమెంట్ సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి యాన్యువల్ లయబిలిటీ కింద వీళ్ళు 6,250 crores ఈ పెన్షన్ స్కీమ్ కింద స్పెండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ కూడా చాలా వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇండియన్స్ ఫెడరల్ పెన్షన్ బడ్జెట్ వచ్చేసరికి 2.3 లక్షల కోట్లు టోటల్గా. అండ్ అసలు ఈ యూపీఎస్ని తీసుకురావడానికి కారణం ఏంటి అంటే కొన్ని స్టేట్స్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి ఓపీఎస్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటుంది, లైక్ రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్ అండ్ హిమాచల్ ప్రదేశ్. ఎందుకంటే ఎన్పిఎస్ స్కీమ్ చాలామంది ఎంప్లాయీస్కి నచ్చలేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. దానివల్ల అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పాలిటిక్స్ చాలా చేస్తున్నాయి అండ్ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాళ్ళకు ఓట్లు తీసుకొచ్చుకోవడానికి. కానీ ఇక్కడ వాళ్ళు మర్చిపోతుంది ఏంటి అంటే ఎన్పిఎస్ కింద వాళ్ళు పెన్షన్లకు ఖర్చు పెట్టాల్సింది 4 లక్షల కోట్లు. కానీ ఓపీఎస్ కింద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద వాళ్ళు 17 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి. దీనివల్ల ట్యాక్స్ పేయర్స్ మీద చాలా ఎక్కువగా బర్డెన్ పడుతుంది. కానీ పాలిటీషియన్స్కి అవన్నీ అవసరం లేదు, జస్ట్ ఓట్లు మాత్రమే కావాలి. దేశం ఎలా పోతే ఏంటి, మిగిలిన వాళ్ళు ఎలా పోతే ఉంది, వాళ్ళు మాత్రం రాజ్యం ఏలాలి. అందుకనే ఓపీఎస్ని తీసుకురావాలి అనుకుంటున్నారు. దానికి కౌంటర్గానే యూపీఎస్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది.